హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లిఖిత కన్స్ట్రక్షన్స్. ప్రజెంట్ ఈ హౌస్ మనం కన్స్ట్రక్షన్ చేసామండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి గణేష్పురం అనేది తన్నపల్లి నుంచి చల్లవారపల్లి వెంకటరామపురం అలా వస్తుంది, ఆ రూట్లో వస్తుంది. ఒకసారి మన హౌస్ అనేది చూద్దాం పదండి. ఒక్కసారి మీరు ఈ ఎలివేషన్ గమనించండి. ఈ ఎలివేషను ఇటుపక్క అటుపక్క ఈ బోత్ సైడ్స్ అనేది వుడ్ టైప్లో గ్రెయిన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మధ్యలో అనేది ఒక డిజైన్ ఇచ్చాము. ఈ డిజైన్ అనేది చాలామంది మార్బల్ లేదంటే వాల్ పేపర్ అనుకుంటారు. ఇది కాదండి, ఇది సిమెంట్ స్ట్రక్చరు. ఇది యాక్చువల్గా కేరళలో ఎక్కువ డిజైన్ చేస్తున్నారు. అక్కడి నుంచి తెప్పించామండి మెటీరియల్. ఇక్కడ ఈ సరౌండింగ్ కూడా చాలా బాగా దీనిపైన మాట్లాడుకోవడం జరిగింది. చాలా బాగా ఫీడ్బ్యాక్ వచ్చిందండి. నేను కష్టపడిన దానికి, నేను కస్టమర్కి ఇచ్చిన దానికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మనం ఏం దీనికి ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయలేదండి. కేవలం నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్ వల్లే ఇది మనం ఇక్కడ వేయడం జరిగింది. దీనివల్ల ఈ బిల్డింగ్ మంచి రాయల్ లుక్ వచ్చింది, రాయల్ డిజైన్ వచ్చింది. మరొకసారి చెప్తున్నానండి, కన్స్ట్రక్షన్ అనేది జీవితకాలంలో వన్ టైం అచీవ్మెంట్ అండి. వన్ టైం అచీవ్మెంట్ లేదు, ప్యాషన్తో కన్స్ట్రక్షన్ జరగాలి అంటే డెఫినెట్లీ రిజర్వ్ చార్జబుల్ అండి. మీరు ఎక్కడా మోసపోకండి. ఈ బడ్జెట్లో చేస్తాం అనేది ఎక్కడా మోసపోవద్దండి. ఒకసారి వాళ్ళు చేసినట్టు చూడండి, కంపారిజన్ చేసుకోండి. వాళ్ళు బాగా కట్టారు, వీళ్ళు బాగా కట్టలేదంటే కేవలం కంపారిజన్ అండి.